వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. చైనా ఏది చేసినా ఒక చర్చ. ఆ దేశ అధ్యక్షుడు మాట్లాడితే అదో రచ్చ. డ్రాగన్ సైలెంట్ గా ఉందంటేనే అది ఒక వ్యూహాత్మక ఎత్తుగడ. ఇప్పుడు హిమాలయాల సాక్షిగా చైనా వాటర్ బాంబును సిద్ధం చేస్తోంది. కోట్లాది మందికి జీవనాధారమైన బ్రహ్మపుత్ర నదిని తన గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు బీజింగ్ 1,50,000 కోట్ల రూపాయల భారీ ప్రాజెక్టును చేపట్టింది. ఇది కేవలం విద్యుత్ ప్రాజెక్టా లేక భారత్ మీద ప్రయోగిస్తున్న నీటి యుద్ధమా? అటు అంతర్జాతీయ నిపుణులు మాత్రం రెండు దేశాల మధ్య వాటర్ వార్ పెరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రాగన్ కంట్రీ బ్రహ్మపుత్ర నదిపై నిర్మిస్తున్న డ్యాం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఎవరిని చెప్పినా డోంట్ కేర్ అంటూ తన పని తాను చేసుకుపోతోంది. సరిహద్దు దేశాల ప్రయోజనాలను నాశనం చేసేలా వ్యవహరిస్తోంది. ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది చైనా నిర్మిస్తున్న ఒక మహా డ్యాం. టిబెట్ నుంచి భారత్, బంగ్లాదేశ్ లోకి ప్రవహించే బ్రహ్మపుత్ర నదిని తన గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు బీజింగ్ భారీ ప్రాజెక్టును చేపట్టింది. టిబెట్ లోని బ్రహ్మపుత్ర రివర్ పై చైనా నిర్మిస్తున్న భారీ హైడ్రో పవర్ ప్రాజెక్టుపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దిగువన ఉన్న బంగ్లాదేశ్ కు ప్రాణ సంకటంగా మారుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా బ్రహ్మపుత్ర నది సహజ ప్రవాహాన్ని చైనా తన గుప్పెట్లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నాయి. విద్యుత్ ఉత్పత్తి పేరుతో నది ఎత్తును వాడుకుంటున్న డ్రాగన్ భవిష్యత్తులో నీటిని యుద్ధ తంత్రంగా వాడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనా తలుచుకుంటే నిమిషాల్లో కృత్రిమ వరదలు సృష్టించవచ్చు, లేదా నీటిని నిలిపివేసి కరువు తీసుకురావచ్చుననే బెంబేలెత్తిపోతున్నారు. టిబెట్ లోని హిమాలయ పర్వతాల గుండా ప్రవహించే బ్రహ్మపుత్ర నదిపై చైనా తన 14వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఒక భారీ జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే సుమారు 60 గిగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద డ్యాం అయిన చైనాలోని 3 గోర్జెస్ డ్యాం కంటే 3 రెట్లు పెద్దది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు అతి సమీపంలో ఉండే గ్రేట్ బెండ్ దగ్గర దీన్ని నిర్మిస్తున్నారు. చైనా ఈ డ్యాం ద్వారా భారీ మొత్తంలో నీటిని నిల్వ చేస్తుంది. యుద్ధం వంటి అత్యవసర సమయాల్లో లేదా ఉద్దేశపూర్వకంగా ఒక్కసారిగా గేట్లు ఎత్తితే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాలు జల సమాధి అయ్యే ప్రమాదం కూడా ఉంది. అందుకే భారత రక్షణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ సమయాల్లో చైనా తన అవసరాల కోసం నీటిని మళ్లించినా లేదా నిల్వ చేసినా దిగువన ఉన్న భారత్, బంగ్లాదేశ్ కు నీటి ప్రవాహం తగ్గిపోతుంది. దీనివల్ల వ్యవసాయం, తాగునీరు, జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. హిమాలయ ప్రాంతం భూకంపాలకు అత్యంత సున్నితమైన ప్రాంతం. ఇక్కడ ఇంత భారీ డ్యాంను నిర్మించడం వల్ల భూకంపాలు సంభవించే అవకాశం ఉందని, ఒకవేళ డ్యాం కూలిపోతే ఊహించని ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇక్కడ ఇంత భారీ డ్యాంను నిర్మించడం వల్ల భూకంపాలు సంభవించే అవకాశం ఉందని, ఒకవేళ డ్యాం కూలిపోతే ఊహించని ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. చైనా ఈ ప్రాజెక్టును కేవలం క్లీన్ ఎనర్జీ కోసమే అని చెబుతున్నప్పటికీ దీని వెనుక బలమైన రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. అరుణాచల్ సరిహద్దు వెంబడి మౌలిక సదుపాయాలు పెంచుకోవడం ద్వారా భారత్ పై చేయి సాధించవచ్చని కలలు కంటోంది. అక్కడ టిబెటన్లను అక్కడి నుంచి తరలించి హాన్ చైనీయులను అక్కడ స్థిరపరచడం ద్వారా ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆగ్నేషియాలో ప్రవహించే మెకాంగ్ నదిపై కూడా చైనా ఇలాగే వరుసగా డ్యాంలు నిర్మించింది. ఫలితంగా థాయిలాండ్, వియత్నాం, లావోస్ వంటి దేశాలు తీవ్రమైన కరువును ఎదుర్కొంటున్నాయి. చైనా తన వద్ద ఉన్న డ్యాంల ద్వారా నీటిని నియంత్రిస్తూ ఆ దేశాలను బ్లాక్మెయిల్ చేస్తోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అదే వ్యూహాన్ని భారత్ పై అమలు చేస్తోంది. బ్రహ్మపుత్ర నది చైనా, భారత్, బంగ్లాదేశ్ గుండా ప్రవహిస్తోంది. ఈ వాటర్ కోట్లాది మందికి జీవనాధారంగా మారింది. బీజింగ్ చేపట్టే భారీ ప్రాజెక్టుతో పర్యావరణానికి కాదు, భారత్ వంటి దేశాలకు వ్యూహాత్మక ప్రయోజనాలను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా నది సహజ ప్రవాహాన్ని మళ్లించేలా డ్యాంలు, రిజర్వాయర్లు, భూగర్భ విద్యుత్ కేంద్రాలను నిర్మిస్తున్నారు. జల విద్యుత్ ఉత్పత్తి కోసం నది ఎత్తులో ఉండే 2000 మీటర్ల మార్పును చైనా వాడుకోనుంది. అయితే ఈ జోక్యం వల్ల నది సహజ ప్రవాహం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల చేపల వలసలు, అవక్షేపాల కదలికలు మారిపోయి దిగువ ప్రాంతాల్లో వ్యవసాయం, జీవ వైవిధ్యంపై కోలుకోలేని దెబ్బపడే ప్రమాదం ఉంది. చైనా డ్యాంకు ప్రతిగా అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ నదిపై 11,000 మెగావాట్లకు పైగా సామర్థ్యం గల భారీ రిజర్వాయర్ను నిర్మించాలని భారత్ నిర్ణయించింది. ఇది చైనా వదిలే అదనపు నీటిని నిల్వ చేయడానికి, కరువు కాలంలో నీటిని అందించడానికి యూజ్ అవుతుంది. రెండు దేశాల మధ్య నెలకొన్న డ్యాం నిర్మాణాల పోరులో పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతుందని అంతర్జాతీయ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు.